ఈరోజు ఒక వండర్ఫుల్ టాపిక్ మాట్లాడుకున్నాం. ఏంటంటే మన ఎమోషన్స్, మన మనసు, సమస్యలు. ఈ టాపిక్ ఇంటర్మింగ్లింగ్ ఎట్లా వెళ్తుంది అనేది ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మామూలుగా మనము సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం. సమస్యలు ఫేస్ చేసినప్పుడు దాని తగ్గట్టుగా మనం రియాక్ట్ అవుతాం. మన పర్సనాలిటీని బట్టి మన ఎమోషన్స్, మన పర్సనాలిటీని బట్టి మన ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో వాటిని బట్టి మనం రియాక్ట్ అవుతుంటాం. రియాక్షన్ అయిన దాన్ని బట్టి అవతల పరిస్థితి ఒక్కోసారి ఒక్కో రకంగా మారుతుంది. ఒకసారి సాల్వ్ కావచ్చు, ఒకసారి ఎక్కువ కావచ్చు, ఒకసారి మనం ఊహించని పరిణామాల్లోకి వెళ్ళిపోవచ్చు, ఆ రకంగా వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు మళ్ళీ మనం ఎలా రియాక్ట్ అవుతాం, మళ్ళీ మనం రియాక్ట్ అయింది అనేది తగ్గట్టుగా అవతలకి ఎలా వెళ్తుంది అనేది కామన్గా రొటీన్గా మనం అందరం ఫేస్ చేసే చిన్న చిన్న సమస్యలు. సో కామన్గా ఏంటంటే మనం ఎప్పుడు ఒక ఆఫీస్ సెటప్లోనో, ఒక హాస్పిటల్ సెటప్లోనో, లేదంటే పబ్లిక్లో మీటింగ్లోనో, పబ్లిక్లో మనం జనాలతో ఇంటరాక్ట్ అవ్వడంలోనూ రకరకాలుగా వ్యక్తుల్ని చూస్తుంటాం. ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంటారు. కొంతమంది ఎప్పుడు మనం చాలా వరకు 99% పీపుల్ సమస్య ఇంతటితో ఆగిపోతే చాలు అన్నట్టే ఉంటుంది అనమాట. దే డోంట్ వాంట్ టు కంటిన్యూ ఆర్ ప్రొలాంగ్ దట్ సేమ్ ఇష్యూ. కానీ కొంతమంది ఆ ఇష్యూను ఇంకా కొద్దిగా లాగుదాం, చూద్దాం ఏమవుతుందో, లాగి ఎందుకు తెగదో చూద్దాం అనేది కొంతమంది ట్రై చేస్తుంటారు. సో వాళ్ళు అలా ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల కొద్దిగా ఎమోషన్స్ మనలో ఫ్లేర్ అప్ అవుతాయి, అవతల వాళ్ళలో ఫ్లేర్ అప్ అవుతాయి. ఇంకా అలాగే కంటిన్యూ చేసుకునే కొద్ది మనకు ఇష్యూస్ మెల్లగా మైండ్ సెట్ చేంజ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఇంకా కొంతమంది చూస్తే అసలు సమస్యను తెంచరు. వాళ్ళు ఎంతసేపు దే డోంట్ వాంట్ టు కట్ ఇట్ ఆఫ్. దే వాంట్ టు ప్రొలాంగ్. దే వాంట్ టు ప్రొలాంగ్. సో 90% మనం కూడా సమస్యను ఎప్పటికప్పుడు వదిలేద్దామనే ఉంటాం. కొన్నిసార్లు బెదిరించడానికి ట్రై చేస్తాం, కొన్నిసార్లు అదిరించేలాగా సమాధాన భేద దండోపాయాల్లో సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ అక్కడ వినరు. సో అట్లా రేర్గా రొటీన్గా సాల్వ్ అయ్యే సమస్యల గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. కొంతమంది ప్రొలాంగ్ చేసే వాళ్ళ గురించి కొద్ది భయం పుట్టిన తర్వాత అవతల వాడు మెల్లగా తగ్గి స్టాప్ చేయడం మొదలుపెడతారు. కొంతమంది ఎంత కొంత భయపడరు, వాళ్ళకి తెలియదు భయపడడం ఎలాగో. వాళ్ళు భయపడక మెల్లగా సమస్యను పెంచుతూనే ఉంటారు. ఆ సమస్య పెరిగే కొద్దీ మనం కూడా బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ఆ డిస్టర్బ్ అయ్యే కొద్దీ మన మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు తీవ్రమైన ఎమోషన్స్ కూడా గురవుతుంటాం. ఎందుకంటే సెన్సిటైజ్ అయ్యాం. సో ఒకే ఇష్యూని మళ్ళీ మనకు చూపించేసరికి మన మైండ్ సెట్, మన పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది. సో మన పర్సనాలిటీ ముఖ్యంగా, మైండ్ సెట్ అంటే కూడా కాదు కానీ మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వము దానికి తగ్గట్టుగా ఉండగా చేంజ్ అయిపోతుంది. సో చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన రియాక్షన్ అనేది చేంజ్ అయిపోతూ కోపంగా మాట్లాడడం, భావోద్వేగాలతో మాట్లాడడం, దురుసుగా మాట్లాడడం ఇవి ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. సో ఒకే పర్సన్ 3-4 సార్లు కొట్లాడితే ఫస్ట్ టైం కొట్లాడినప్పుడు అంత ఉండదు. సో మన పర్సనాలిటీ చేంజ్ అయ్యే కొద్దీ మన ఎమోషనల్ స్టేటస్ చేంజ్ అవుతుంది. సెన్సిటైజ్ అయ్యాం. ఆ సెన్సిటైజ్ అయినందువల్ల ఏమవుతుందంటే ఒక పర్సన్తో ఫస్ట్ టైం కొట్లాడినప్పుడు పెద్దగా ఉండదు. రెండోసారి కొట్లాడినప్పుడు కొద్దిగా చిరెత్తుకు వస్తుంది, కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. మూడోసారి ఓకే, నాలుగోసారి ఓకే, దే వాంట్ టు కంటిన్యూ. సో 5వ సారి 6వ సారికి వచ్చేసరికి మనము పూర్తిగా డిస్టర్బ్ అయిపోతాం. చాలాసార్లు ఎమోషనల్గా ఇరికిపోతాం. అది ఒక పర్సన్తో అయినా సరే, ఒక సమస్యతో అయినా సరే, ఒక సిచ్యుయేషన్తో అయినా సరే. ఎందుకంటే కొన్నిసార్లు బిజినెస్లో లాస్ వస్తూ ఉంటుంది కంటిన్యూగా. కొంతమంది బ్యాడ్ లక్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అలా ఫేస్ చేసి వాళ్ళ పర్సనాలిటీ మొత్తం డిగ్రేడ్ అయిపోయి నెగిటివ్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఆ నెగిటివ్ వల్ల, డిప్రెషన్ వల్ల దేర్ థాట్స్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్, దేర్ ఎమోషన్స్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్. వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ కంట్రోల్లో లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అట్లాగే ఆ పరిస్థితి వల్ల, ఆ పర్సన్ వల్ల మాటిమాటికి సేమ్ సిచ్యుయేషన్ని ఫేస్ చేసేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్లాంటి సమస్యల్ని, ఇట్లాంటి సిచ్యుయేషన్స్ మనం ఎలా అధిగమించగలం? అసలు అధిగమించడానికి ఒక దారి ఉందా అంటే, ఒకే సమస్యకు రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఫస్ట్లో కోప్పడతాం, తర్వాత టెన్షన్ పడతాం, తర్వాత ఎమోషనల్ అవుతాం, తర్వాత మెల్లగా దాని మీద పట్టు సాధిస్తూ మెల్లగా టెక్నిక్ అనేది ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ, తర్వాత కొన్ని భరించడం కూడా అలవాటు చేసుకుంటాం, కొన్ని ఓర్పుగా వెయిట్ చేయడం అలవాటు చేసుకుంటాం. టెక్నిక్ ఒక పక్క డెవలప్ అవుతుంటుంది, ఇంకో పక్క ఓర్పుగా నేర్చుకోవడం కూడా అలవాటు అవుతుంటుంది. సో మెల్లగా అలవాటు పడుతూ ఆ టెక్నిక్ ఒక పక్క నేర్చుకుంటుంటాం, ఇంకో పక్క ఓపిక, సహనం అనేది కూడా అలవాటు అవుతుంది. మెల్లగా ఎదురు చూడడం, పరిష్కారం కోసం ఎదురు చూడడం అనేది మెల్లగా అలవాటు అవుతుంది. సో చేతనైతే దాని గురించి పోరాటం మొదలు పెడతాం, లేదంటే భరించడం అలవాటు చేసుకుంటాం. దీస్ ఆర్ ద కామన్ సీక్వెన్సెస్. కొన్నిసార్లు ఇంకా మనం భరించలేను, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో కానీ ఆ మనిషిలో కానీ కంటిన్యూ కాలేమనుకున్నప్పుడు ఆటోమేటికల్గా ఎండ్ ఆఫ్ ద లైఫ్, ఎండ్ ఆఫ్ ద ఇష్యూ అనేది ఒక ఎక్స్ట్రీమ్ థాట్స్, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఒక రకంగా చెప్పాలంటే నాకు కూడా కొన్ని రకాల పరిస్థితులు అలాగే వచ్చాయన్నమాట. సో మన వ్యక్తిత్వం అంత మెచ్యూర్ కాదు, అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ కూడా అట్లాగే ఉన్నాయి. సో అట్లాంటి టైంలో నాకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక చిన్న కంక్లూజన్, బ్రీఫ్ డిస్కషన్ ఇస్తాను అనమాట.
సో మెడిటేషన్లో కూర్చుంటే నాకు నా కోపము, నా బాధ, దుఃఖం అవే కనపడేటవి అనమాట. మెల్లగా అవి గురువుగారి కృపతో ట్రాన్స్మిషన్ తొలగిపోయే కొద్దీ నాలో ఉన్న లోపం నాకు అర్థమైంది. సో నాలో ఉన్న లోపం నాకు అర్థమైనప్పుడు వాటిని మెల్లగా కరెక్ట్ చేసుకోవడానికి, నా పర్సనాలిటీ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడేది అనమాట. సో ఎమోషనల్ స్టేజ్ నుంచి నా లోపాలు కరెక్ట్ చేసుకునే స్టేజ్కి మెల్లగా డెవలప్ అవుతూ వచ్చాను. పరిస్థితి అలాగే, సిచ్యుయేషన్స్ అలాగే కంటిన్యూ అయ్యే కొద్దీ నేను కొన్నిసార్లు భరించలేని స్థితిలో మెల్లగా బంధాలు కట్ చేయడం, ఆ బంధాలను దూరం పెట్టడం. సో అట్లాంటి పర్సన్తో తిరిగి ఇంటరాక్ట్ కాకుండా సాధ్యమైనంతగా కోరుకోవడం. సో ఈసారి కోరుకోవాల్సి వస్తే మెల్లగా దాన్ని ఎలాగోలా మేనేజ్ చేయడం. సో అది మెల్లగా ఎలాగోలా మేనేజ్ చేయడం, మాటలతో మేనేజ్ చేయడం, సైలెంట్గా ఉండి మేనేజ్ చేయడం, ఇలా మెల్లగా అలవాటు చేసుకుంటూ ఆ సిచ్యుయేషన్లో మెల్లగా బయటపడుతూ వచ్చామన్నమాట. సో అలా ఒకే సమస్య, ఒకే పరిస్థితి, ఒకే విషయం మనల్ని కనుక ఎక్కువ రోజులు ఇబ్బంది పెడతా ఉంటే అది చాలా ఇళ్లలో కామన్గా జరిగింది. ఎందుకంటే ఇళ్లలో మన మధ్య ఉండే పర్సన్స్లో ఉండే కొన్ని లోపాలు, కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఇంటరాక్షన్లోకి వచ్చే పర్టికులర్ పర్సన్ గురించి మనం ఒక రకమైన ఒపీనియన్కి 100% వెళ్తాము. అలా వెళ్ళినందువల్ల అవతల వారికి సమస్య, మనకు సమస్య. వాళ్ళు మన గురించి అలాగే వెళ్తుంటారు, మనము వాళ్ళ గురించి అలా వెళ్తుంటాం. సో ఇట్లాంటి టైంలో మెయింటైన్ ద డిస్టెన్స్ ఈజ్ బెటర్ వే అనమాట. ఎందుకంటే ఎమోషన్స్ చల్లారాలి, అండ్ ఆల్సో దే హ్యావ్ టు రియలైజ్ దేర్ మిస్టేక్, వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ మిస్టేక్. సో ఆ టైంలో గ్యాప్ మెయింటైన్ చేస్తూ తిరిగి వాళ్ళలో మన గురించి ఒక వాక్యూమ్, అంటే మన గురించి ఆలోచిస్తూ మన గురించి పాజిటివ్గా థింక్ చేసుకునే వరకు వాళ్ళకి టైం ఇవ్వగలిగితే ఆ సమస్యలోనూ ఆ పరిష్కారంలోనూ మనం సక్సెస్ సాధించగలం అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. సో మెల్లగా అట్లా మనం అందరం కూడా రిపీటెడ్గా లైఫ్లో ఇట్లాంటి సమస్య ఫేస్ చేస్తుంటాం. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్స్, లేదంటే బిజినెస్లో ఉండే పార్ట్నర్స్. సో రొటీన్గా పబ్లిక్లో మనం ఫేస్ చేసే రకరకాల పేషెంట్స్, రకరకాల పర్సన్స్, వీళ్ళందరితో కూడా ఇట్లా రిపీటెడ్గా మాటికి లాక్కునే వాళ్ళు దొరుకుతూ ఉంటారు మనకు. అట్లాంటి వాళ్ళతో ఇలా కూల్గా మేనేజ్ చేయడం అలవాటు చేసుకోండి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మన ఎమోషన్ తొలగించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి.